నాడు ఎన్టీఆర్ రాయలసీమలో నీటి కరువు తీర్చేందుకు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి చెన్నై నగరవాసులకు తాగునీరు అందించడమే లక్ష్యంగా తెలుగు గంగ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ పథకం జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీటిని అందిస్తోంది. అలాగే కేసీ కెనాల అభివృద్ధి ప్రాజెక్టు సీమను సస్యశ్యామలం చేసేందుకు కర్నూలు జిల్లాలోని హంద్రి, చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించడానికి 1989లో ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కర్నూలు జిల్లా మాల్యాల వద్ద హంద్రి నీవా సుజల స్రవంతి పేరుతో ఎత్తిపోతల పథకానికి ఎన్టీఆర్ పునాది రాయి వేశారు. అలాగే కడప జిల్లా గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేలా గాలేరు నగరి ప్రాజెక్టుకు 1989లోనే శంకుస్థాపన చేశారు. పులివెందులకు సాగునీరిచ్చిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశారు. 2014-19 మధ్య కాలంలో కేవలం సీమ ప్రాజెక్టు కోసమే 12,411 కోట్లు ఖర్చు చేశారు చంద్రబాబు గారు. ఆ 5 ఏళ్లలో మొత్తం 28 ప్రాజెక్టులను పూర్తి చేస్తే అందులో 15 ప్రాజెక్టులు సీమ జిల్లాలోనే ఉన్నాయి. గోదావరి మిగులు జలాలను కృష్ణకు తరలించి, కృష్ణా నదీ జలాలను శ్రీశైలం నుంచి సీమకు తరలించాలనే పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించారు. అవుకు టన్నెల్ ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాళెం జలాశయాలకు జలకళ తెచ్చింది చంద్రబాబు గారే. ఇకపోతే పులివెందులకు సాగునీరు ఒక చరిత్ర. సీమ వరప్రదాయిని మత్సుమర్రి ఎత్తిపోతల, పులకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు 2014-19 మధ్య చంద్రబాబు గారి హయాంలో నిర్మించబడ్డాయి. రాయలసీమకు అన్ని విధాలా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 102 సాగునీటి ప్రాజెక్టులను పడుకోబెట్టాడు. పంటలను ఎండబెట్టాడు. తాగునీటికి కటకటలాడే పరిస్థితి తెచ్చాడు. ఆ తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంద్రి నీవా కాల్వల విస్తరణతో కృష్ణా జలాలను 750 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పానికి కృష్ణా జలాలనిచ్చారు చంద్రబాబు గారు. కృష్ణా జలాలు కుప్పంలో చేరే లోపు దారిలో ఉన్న 19 నియోజకవర్గాల్లోని 423 చెరువులను నింపి సీమ రైతుకు సాగునీటి భరోసా కల్పించారు. సీమ సాగునీటి చరిత్ర చూసుకుంటే రాయలసీమకు జల పరవళ్లు తెచ్చింది టీడీపీనే అన్న సంగతి ఎవరికైనా తెలుస్తుంది. అదేవిధంగా సీమ ద్రోహి ఎవరో కూడా తెలుస్తుంది.